విమాన ప్రమాదాల్లో మరణించిన దేశాధినేతలెవరో ఈ వీడియోలో తెలుసుకుందాం. సెబాస్టియన్ పినర్ చిలీ మాజీ అధ్యక్షుడు. దక్షిణ చిలీ ప్రాంతంలో ఉన్న లాగో ర్యాంకో యొక్క కమ్యూన్ లో హెలికాప్టర్ ప్రమాదంలో మరణించాడు. లెచ్ కాజిన్స్కీ పోలాండ్. రిపబ్లిక్ ఆఫ్ పోలాండ్ యొక్క 4వ ప్రెసిడెంట్ లెచ్ కాజిన్స్కీ రష్యాలో విమాన ప్రమాదంలో 10 ఏప్రిల్ 2010న మరణించాడు. అబ్దుల్ సలాం మహమ్మద్ ఇరాక్ మాజీ అధ్యక్షుడు. ఇతను 1966లో విమాన ప్రమాదంలో మరణించాడు. నెరేయు రామోస్ బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు. 16 జూన్ 1958న కురిటిబా అఫోన్సో పెనా అంతర్జాతీయ విమానాశ్రయంలో క్రుజీరో ఎయిర్లైన్ ప్రమాదంలో మరణించాడు. పాకిస్తాన్ 6వ అధ్యక్షుడు మహమ్మద్ జియా ఉల్ హక్ 1988 ఆగస్టు 17న సట్లెజ్ నదికి సమీపంలోని బహవల్పూర్ లో జరిగిన విమాన ప్రమాదంలో మరణించాడు. ఫిలిప్పీన్స్ దేశ 7వ అధ్యక్షుడిగా పనిచేసిన రామన్ మెగసెసే మార్చి 17, 1957న విమాన ప్రమాదంలో మరణించాడు. అర్విడ్ లిండ్మాన్ 1936లో ఇంగ్లాండ్లో జరిగిన విమాన ప్రమాదంలో మరణించాడు. సాలమన్ అర్విడ్ అచటెస్ లిండ్మాన్ 1906 నుండి 1911 వరకు, మళ్లీ 1928 నుండి 1930 వరకు స్వీడన్ ప్రధానమంత్రిగా పనిచేశాడు. ఇరాన్ దేశ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ 19 మే 2024 రోజున హెలికాప్టర్ ప్రమాదంలో మరణించాడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.